హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం రకరకాల వీడియోస్ అని చేసాం కదా. అయితే ఈరోజు మనం ఒక 3 వీడియోస్ అనేది చేస్తాం అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. అవి ఏంటి అంటే రీస్టోర్ పాయింట్ అండ్ క్లోన్ టేబుల్ విత్ టైమ్ స్టాంప్ అండ్ వితౌట్ టైమ్ స్టాంప్ అండ్ రిపోర్ట్ వచ్చేసరికి సో ఈ ఆప్షన్స్ అనేది మనకి కొన్ని కేసెస్లో చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో రీస్టోర్ పాయింట్ కావచ్చు, లేకపోతే క్లోన్ టేబుల్ విత్ టైం స్టాంప్, టైం ట్రావెల్, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఓకే. సో థియరీ కాదనమాట, ప్రాక్టికల్గా ఎలా చేయాలి ఏంటనేది మనం ఒక 3 వీడియోస్. ఈ వీడియో వచ్చేసరికి నేనైతే రీస్టోర్ పాయింట్ గురించి చెప్తాను. సో ఫర్ టైమింగ్ నేను ఏదైతే వీడియోస్ కనెక్ట్ అయ్యానో, సో ఇది చూడండి, ఈ టెంపు డీటెయిల్ అనేది దాంట్లో వేర్హౌస్లో 31 టేబుల్స్ ఉన్నాయి. ఓకే, సో టేబుల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు అసలు ఈ రీస్టోర్ పాయింట్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ గేర్ అనే ఐకాన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి, మనకి ఇక్కడ రీస్టోర్ పాయింట్ ఉంది. ఓకే, సో బేసికల్గా ఏంటంటే రీస్టోర్ పాయింట్ ప్రతి 8 అవర్స్కి మనం సో ఫ్యాబ్రిక్ డేటా వేర్హౌస్ క్రియేట్ చేసిన కాడి నుంచి ప్రతి 8 అవర్స్కి మనకి ఈ రీస్టోర్ పాయింట్ అనేది సిస్టమ్ క్రియేట్ చేస్తుంది. ఓకే, నేనేం క్రియేట్ చేయలేదు, మీరు అందరు చూసుకుంటే సో పేరు, డిస్క్రిప్షన్ ఏంటి, టైం ఏంటి, అంటే ఎప్పుడు క్రియేట్ చేసింది, ఎవరు క్రియేట్ చేశారో, టైప్ ఏంటి. ఇక్కడ మనకి 2 రకాలు ఉంటుంది. ఒకటి యూజర్ డిఫరెంట్ రీస్టోర్ పాయింట్, ఇంకోటి సిస్టమ్ క్రియేట్ చేసిన రీస్టోర్ పాయింట్ అనమాట. సో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే సిస్టమ్ రీస్టోర్ చేసిన పాయింట్ క్రియేట్ చేసుకుంటుండే. ఎప్పుడు క్రియేట్ చేసిన ఈ వేరమ్స్ అనేది ఆగస్ట్ 6వ తారీఖు. ఓకే, ఈ నెల 6వ తారీఖున నేనైతే క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో ఈ రీస్టోర్ పాయింట్ నేను ఇందా చెప్పినట్టుగా ప్రతి 8 అవర్స్ కోడ్ క్రియేట్ అవుతుంది కదా. అయితే సో ఇది ఎందుకు వాడాలని ఒక డౌట్ అయితే మీకు రాదు. ఓకే, బేసికల్గా ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ డేటా వేర్స్లో రకరకాల వర్క్ చేస్తాం. టేబుల్స్ స్టోర్ ప్రాసెస్ కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా బై మిస్టేక్ ఏదైనా డిలీట్ అయ్యి మీరు ప్రీవియస్ వర్షన్ రీస్టోర్ చేయాలనుకుంటే, అంటే ప్రీవియస్ వర్షన్కి వెళ్ళాలనుకుంటే, అలాంటి కేసెస్లో మనకి రీస్టోర్ పాయింట్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఓకే, సో గుర్తుంచుకోవాలి, ఈ రీస్టోర్ పాయింట్ ఏంటంటే ఏదైనా డిలీట్ అయినప్పుడు ప్రీవియస్ వర్షన్లో ఉన్న డేటాని మళ్ళీ రీస్టోర్ చేయాలనుకుంటే అలాంటి కేసెస్లో ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. అలానే మనం ఏదైతే క్రియేట్ చేస్తామో ఆ రీస్టోర్ పాయింట్స్ అనేది 30 days వరకు ఉంటాయి అన్నమాట. దాని తర్వాత అవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. సో మనకు ఆల్రెడీ ఇంకా 30 days కాలేదు కాబట్టి ఇది ఇంకా ఉంది. 6వ తారీఖు కాబట్టి సెప్టెంబర్ 6వ తారీఖు దాకా ఇదైతే అవైలబుల్ ఉంటుంది. కావాలంటే అప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో ఇచ్చేస్తాను, ఇది స్క్రీన్ షాట్ తీసుకొని. కాబట్టి ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ చెప్పిన, మనం ఏ రీస్టోర్ పాయింట్ కరెంట్లీ యాక్సెస్ ఉందనేది ఒక హైలైట్ అయితే బాగుంది. ఎందుకంటే ఇప్పుడు అంటే ఒక మెసేజ్ అయితే వస్తుంది మనకి ఇక్కడ, మీరు రీస్టోర్ చేసిన తర్వాత. అలా కాకుండా ఇక్కడ పర్సనల్గా ఓకే ఈ పర్టికులర్ రీస్టోర్ పాయింట్ కరెంట్లీ ఉంది అని చెప్పడానికి ఏదైనా ఉంటే బాగుండు అని నా అభిప్రాయం. ఓకే, సో ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మన కింద చెప్పినట్టు మనకి ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, 31 టేబుల్స్ ఉన్నాయి అనమాట. సో 31 టేబుల్స్లో సో ఇప్పుడు నేను రీస్టోర్ చేస్తాను అంటే ఫ్యాబ్రిక్ డేటా వేరస్ ఎప్పుడైతే క్రియేట్ చేసామో 6వ తారీఖు ఆ వర్షన్ నేను రీస్టోర్ చేస్తున్నాను. చూద్దాం ఏమవుతుందో లేదో. సో మీరు కావాలంటే పేరు కూడా మార్చుకోవచ్చు, అలానే డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ వర్షన్, బేసిక్ పేరు మర్చిపోతాం, వీఆర్ వర్కింగ్ ఓకే. రీనేమ్ చేద్దాం, మీరు రీనేమ్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి, బేసిక్ వర్షన్ వీఆర్ వర్కింగ్ అని మీరు మౌస్ అవుట్ చేస్తే తెలుస్తుంది అంటే ఎప్పుడు. సో ఇదేంటిది సిస్టమ్ రీస్టోర్ అనమాట, గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను రైట్ క్లిక్ ఇచ్చి రీస్టోర్ అని క్లిక్ చేస్తాను. ఆబ్వియస్లీ రీస్టోర్ అంటే ఈ వర్షన్ ఏదైతే ఉందో ఆ వర్షన్లో ఉన్న డేటా మొత్తం వస్తుంది. ఓకే, ప్రీవియస్ వర్షన్లో ఏదైతే డేటా ఉందో అది వస్తుంది. ఇప్పుడే 31 టేబుల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు రీస్టోర్ చేద్దాం. సో రైట్ క్లిక్, రీస్టోర్.
ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు రీస్టోర్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా చదవాలి. అంటే కరెంట్ స్కీమా గానీ, క్వెరీస్ కానీ, మోడల్ లేయౌట్ గానీ అన్నీ కూడా ప్రీవియస్ వర్షన్‌లో ఏదైతే ఉంటాయో అయి మాత్రమే వస్తాయి. అలానే ఎవరైనా క్వెరీస్ రన్ చేస్తుంటే యాక్టివ్ యూజర్స్ వాళ్ళన్నీ కూడా మొత్తం డిస్కనెక్ట్ అయిపోతాయన్నమాట. గుర్తుంచుకోవాలా? ఇది 1కి 2 సార్లు చదువుకోండి. అప్పుడు మాత్రమే రీస్టోర్ చేయండి. ఓన్లీ ఆప్షన్ గనుక చేయకూడదు. రీస్టోర్. ఇది ఒక 1 మినిట్ దాకా టైం తీసుకుంటుంది గైడ్స్. డోంట్ వరీ అబౌట్ ఇట్. సో మీన్‌వైల్ మనం బ్యాక్ ఎండ్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. రైట్. సో డిస్కనెక్ట్ అయింది కదా! సో డిస్కనెక్ట్ అయింది. ఎందుకంటే నేనే ఇక్కడ రీస్టోర్ చేస్తున్నాను కాబట్టి మరి వెయిట్ చేయాలి. ఓకే. సో నేనే చెప్పి నేనే ట్రై చేస్తాను. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. నాకు ఇది ఎక్కడ అంటే స్నోఫ్లేక్‌లో ఏదైతే చేస్తామో సేమ్ అది కూడా ఇలానే ఉందన్నమాట. చూడండి. కాబట్టి వీటన్నిటికి కూడా మనీ పడుతుంటాయి బ్యాక్ ఎండ్‌లో అది గుర్తుంచుకోవాలి. స్టోర్ చేసినందుకు కూడా. సో నెక్స్ట్ చాలా మంది కామెంట్స్ ఏంటంటే వాయిస్ క్లారిటీ వాయిస్ కొంచెం పెంచాలి. ఏం పెంచాలి నాకైతే అర్థం కావట్లేదు. ఆల్రెడీ గట్టిగానే చెప్తాను. బట్ హెడ్సెట్ అనేది నేను బై చేయాలి. ఇంత బడ్జెట్ అయితే నాకు లేదనమాట. అందువల్ల కాబట్టి సో జస్ట్ అడగగలను. ఓకే. స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. లెట్స్ వెయిట్. ఓకే. చూసారా గైస్ అయిందా రీస్టోర్? కావాలంటే ఇక్కడ కూడా ఇందాక ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? 31 టేబుల్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? 10 టేబుల్స్ మాత్రమే. అబ్జర్వ్ చేశారా? ఓకే. సో ప్రీవియస్ దానికి ఇప్పుడు దానికి ఇందాక 31 టేబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు రీస్టోర్ చేసిన తర్వాత ఓన్లీ 10 టేబుల్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఇది ఇంకా అవుతుంది. కాకపోతే అయింది బ్యాక్ ఎండ్‌లో. బట్ ఇది యూజర్ ఇంటర్ఫేస్‌లో కొంచెం టైం డిలే ఉంటదనమాట. మనమైతే వెయిట్ చేయాలి. సో లెట్స్ ట్రై టు మళ్ళీ కరెంట్ వర్షన్ కూడా నేను రీస్టోర్ చేస్తాను. అప్పుడు మీరు డిఫరెన్స్ తెలుస్తుందన్నమాట. ఇప్పుడు 10 టేబుల్స్ ఉన్నాయి కదా! 10 టేబుల్స్ కాస్త మళ్ళీ 31 టేబుల్ అవుతుంది. ఓకే. ఇది ఇంకా అవుతానే ఉందా? సో వాయిస్ నచ్చిందంటారు కానీ ఎవరు కూడా లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు, కామెంట్ చేయరు. అంటే మనం ఎంత బాగా చెప్పినా సరే బేసికల్‌గా ఎవరికీ ఐ మీన్ దే డోంట్ లైక్ ఫస్ట్. సో దట్స్ వై మనం కూడా పెద్దగా ఎక్విప్‌మెంట్స్ వాడి అది చేయాల్సిన అవసరం అయితే లేదు. అలా కూడా చేయాల్సిన అవసరం. ఓకే. సో ఇప్పుడు రీస్టోర్ పాయింట్. కానీ ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది. ద వేర్ హౌస్ వాజ్ లాస్ట్ రీస్టోర్డ్ అని. అంటే ఎప్పుడు రీస్టోర్ అయింది ఏంటనేది డీటెయిల్స్ ఇక్కడ చూడండి. మీరు ఎప్పుడు చేశారు రీస్టోర్? ఓకే. రీస్టోర్డ్ ఎవరు చేశారు? వెంకట్. రీస్టోర్ టు ఏ పాయింట్ రీస్టోర్ చేస్తారు? ఈ పాయింట్. నేమ్ ఏంటి? ఓకే. బేసిక్ క్వెషన్. ఇలా మనకేంటంటే సో చాలా డీటెయిల్‌గా ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఓకే. ఇది రీస్టోర్ పాయింట్. ఓకే. సో మీకైతే ఇప్పుడు అర్థమైంది కదా! ఓకే. ఇప్పుడు డౌట్ రావచ్చు. మళ్ళీ మనం ఒరిజినల్‌కి రీస్టోర్ చేయాలనుకుంటే యెస్ వి కెన్ డూ. సో నేను ఇప్పుడు ఏదైతే లేటెస్ట్ ఉందో దీనికి చేస్తాను. సో రీస్టోర్ యెస్, యెస్ దట్స్ ఇట్. ఇప్పుడు మళ్ళీ 31 టేబుల్స్ వస్తాయి. కాకపోతే చూడండి ఇప్పుడు రన్ చేస్తాను. ఏమొచ్చింది? ఏ ట్రాన్స్‌పోర్ట్ అంటే అక్కడ రీస్టోర్ అనేది జరుగుతుంది కదా! సో అందువల్ల మనకి యాక్టివ్ కనెక్షన్ అన్నీ కూడా డిస్కనెక్ట్ అయిపోతాయి. ఇది గుర్తుంచుకోవాలి. ఓకే. సక్సెస్‌ఫుల్‌గా రీస్టోర్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం ఒకసారి.
31 రావాలి. చూసారా? ఇక్కడ ఒకటి రిఫ్రెష్ చేస్తాను. చూసారా గైస్, ఇందాక దానికి ఇప్పుడు దానికి ఏంటి రీస్టోర్ చేయడం ప్రాబ్లం, అంటే రీస్టోర్ చేయడం ఏంటనేది అర్థమైంది కదా. అలానే మీరు ఇది క్లోజ్ చేసి మళ్ళీ ఇది ఓపెన్ చేస్తే సో రీస్టోర్ పాయింట్, సో ఇక్కడ కూడా మెసేజ్ వస్తుంది. ఓకే, ఎప్పుడు ఏంటనేది ఇలా మనకి ఇందాక పేరు మారింది, ఇందాక బేసిక్ వర్షన్ ఉంది, ఇప్పుడు రీస్టోర్ పాయింట్ ఉంది. ఇలా మనం సిస్టమ్ క్రియేట్ చేస్తుంది, ఇవన్నీ కూడా రీస్టోర్స్ నేనేం క్రియేట్ చేయలేదు. అలానే యాడ్ రీస్టోర్ పాయింట్. ఓకే, కొత్తగా మీరు రీస్టోర్ పాయింట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. టెస్ట్ రీస్టోర్ పాయింట్. ఓకే, సో వీఆర్ టెస్ట్ సో ఇది యూజర్ డిఫైన్ నేను క్రియేట్ చేసాను టెస్ట్ రీస్టోర్ పాయింట్. సో డిస్క్రిప్షన్ ఏంటి, ఎప్పుడు యాడ్ చేశారు, అలానే ఎవరు యాడ్ చేస్తారు ఏంటండి. ఓకే, సో దీని మీద క్లిక్ చేస్తే డిలీట్ రీనేమ్ రీస్టోర్. ఓకేనా, బట్ ఇందాక దానికి సిస్టమ్ దానికి డిలీట్ చేయడం కుదరదు. బట్ ఏదైతే యూజర్ డిఫైన్ ఉందో దాన్ని అయితే డిలీట్ చేయొచ్చు, రీనేమ్ చేయొచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు, ఎందుకంటే మనం క్రియేట్ చేసాం కాబట్టి. ఓకే, ఇది రీస్టోర్ పాయింట్. మీకైతే ప్రాక్టికల్ గా అర్థమైందని అనుకుంటున్నాను. అసలు ఏంటి రీస్టోర్ పాయింట్ వాళ్ళ యూసేజ్ ఏంటనేది సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డే.